బ్రదర్, మరి ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళు అలా పుట్టాలని కోరుకోలేదు కదా, అది వాళ్ళ తప్పు కాదు కదా, మరి వాళ్ళకి రక్షణ ఉందా? దీనికి సమాధానం చాలా జాగ్రత్తగా వినండి. మనిషి పాపం చేసినప్పుడు కేవలం మనిషి మనసు మాత్రమే కాదు, ఈ సృష్టి యావత్తూ పతనమైపోయింది. దాని ప్రభావం మన శరీరాల మీద, మన క్రోమోజోమ్స్ మీద, మన హార్మోన్స్ మీద కూడా పడింది. అందుకే కొందరు పుట్టుకతోనే అంధులుగా, కొందరు వికలాంగులుగా, కొందరు లైంగిక లోపాలతో పుడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనంలో తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు అని అంగీకరించారు. సో ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్గా పుట్టడం పాపం కాదు, అది పాపపు లోకం యొక్క ప్రభావం. దేవుడు వారిని చూసి అసహ్యించుకోడు. వాళ్ళు మనుషుల దృష్టిలో వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు కూడా ఆత్మలే. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, శారీరక లోపం వేరు, పాపపు క్రియలు వేరు. నువ్వు ఎలా పుట్టావు అన్నది దేవుడు అడగడు, కానీ నువ్వు నీ శరీరాన్ని ఎలా వాడుతున్నావు? పాపానికి వాడుతున్నావా, పరిశుద్ధతకు వాడుతున్నావా అన్నదే ముఖ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తం స్త్రీల కోసమే కాదు, పురుషుల కోసమే కాదు, ట్రాన్స్జెండర్స్ కోసం కూడా చిందించబడింది. ఒకసారి ఈ విషయం చూద్దామా? యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. దేవుడు అటువంటి వారికి ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. 4వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికిచ్చెదను. కుమారులు కుమార్తెలు అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. చూశారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. సమాజం మిమ్మల్ని వెలివేయొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరెలా ఉన్నా పర్లేదు, ఆయన దగ్గరకొస్తే ఆయన మీకు రక్షణ అనే కొత్త వస్త్రాన్ని ఇస్తాడు. మామూలుగా మగ ఆడవారు కుమారులు కుమార్తెలు అని పిలువబడితే అంతకంటే శ్రేష్టమైన పేరును మీకు ఇస్తున్నాడు. అది ఎన్నటికి కొట్టివేయబడదని ఆయనే స్వయంగా సెలవిస్తున్నాడు. మీ శరీరం ఏదైనా కావచ్చు, కానీ మీ హృదయం దేవునికిస్తే మీరు కూడా రాకడలో ఎత్తబడతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి నేను చేస్తున్న వీడియో కాదు, ఇది నీ నిత్య జీవానికి సంబంధించిన విషయం.